ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 14వది శాండిల్యోపనిషత్. శ్లోకం. శాండిల్యోపనిషత్ ప్రోక్తం యమాద్యాష్టాంగయోగినః యద్బాధః ధ్యాంతి కైవల్యం న రామో మే పరాగతిః. ప్రథమోధ్యాయః. పూర్వం శాండిల్యుడనే మహర్షి అథర్వణ ఋషిని ఇలా అడిగాడు: స్వామి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి, ఆత్మలాభానికి తగిన సాధనమైన అష్టాంగయోగం గురించి నాకు బోధించండి అని. అథర్వణ ముని ఇలా చెబుతున్నాడు: 1 యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి. ఈ 8 అంగాలనే అష్టాంగయోగం అంటారు. వీటిలో మొదటిదైన యమం 10 రకాలు. అలాగే నియమాలు కూడా 10 రకాలే. ఆసనాలు 8, ప్రాణాయామాలు 3, ప్రత్యాహారాలు 5, ధారణలు 3, ధ్యానం 2 విధాలు, సమాధి 1 విధమే. 1 యమం. 1 అహింస, 2 సత్యం, 3 అస్తేయం అనగా దొంగతనం చేయకపోవటం, 4 బ్రహ్మచర్యం, 5 దయ, 6 ఆర్జవం, 7 క్షమ, 8 ధృతి, 9 మితాహారం, 10 శౌచం అని 10 రకాలుగా ఉంటుంది. 1 అహింస. మనస్సుతో కానీ, మాటతో కానీ, శరీరంతో కానీ, కర్మలతో కానీ ఎవ్వరికీ ఎలాంటి కష్టాలని కలుగజేయకపోవటం. 2 సత్యం. మనస వాచ కర్మణ ప్రాణాలకు హితమైన యథార్థాన్నే పలకటం. 3 అస్తేయం. మనోవాక్కాయ కర్మల ద్వారా ఇతరుల ధనాన్ని కోరుకోకుండా ఉండటం. 4 బ్రహ్మచర్యం. అన్ని అవస్థలలో మనోవాక్కాయ కర్మలతో సర్వత్రా మైదన చింత లేకపోవటం. 5 దయ. అన్ని భూతాల మీద అనగా ప్రాణుల అన్ని చోట్ల అనుగ్రహంతో, ప్రేమతో ఉండటం. 6 ఆర్జవం. విహితమైన అవిహితమైన జనాల మీద కానీ, ప్రవృత్తుల్లో నివృత్తుల్లో కానీ మనోవాక్కాయ కర్మలతో ఒకే రూపాన్ని కలిగి ఉండటం. 7 క్షమ. ఇష్టమైనవి, ఇష్టం కానివి అయినా దండించబడటం, పూజించబడటం లాంటి అన్ని విషయాల్లో ఓర్పుని కలిగి ఉండటం. 8 ధృతి. ధనం నష్టమైన, తనకిష్టమైన బంధువులు మరణించిన, వారితో చాలా కాలానికి సమాగమం జరిగిన, ఇలా అన్ని విషయాల్లో మనసు స్థిరంగా నిబ్బరంగా ఉంచుకోవటం. 9 మితాహారం. తనకు వేసిన ఆకలిలో 4వ భాగాన్ని వదిలి మిగిలిన 3 భాగాలు నిండేలా భుజించటం. 10 శౌచం. ఇది 2 విధాలు. 1 బాహ్య శౌచం. ఇది మట్టి నీళ్లతో శుభ్రం చేసుకోవటం. 2 అంతఃశౌచం. ఆధ్యాత్మిక విద్యల ద్వారా మనస్సును శుద్ధి చేసుకోవటం. 2 నియమాలు. ఇవి 10. 1 తపస్సు, 2 సంతోషం, 3 ఆస్తిక్యం, 4 దానం, 5 ఈశ్వర పూజ, 6 సిద్ధాంత శ్రవణం, 7 హ్రీ, 8 మతి, 9 జపం, 10 వ్రతం. 1 తపస్సు. శాస్త్రాల్లో చెప్పిన విధంగా కృచ్ఛ చాంద్రాయనాది వ్రతాలలో శరీరాన్ని కృశింపజేసుకోవటం. 2 సంతోషం. అడగకుండా దొరికిన దానితో సంతోషపడటం. 3 ఆస్తిక్యం. వేదోక్తమైన దాన ధర్మాల మీద విశ్వాసాన్ని కలిగి ఉండటం. 4 దానం. న్యాయంగా తాను సంపాదించిన ధనధాన్యాలని యాచకులకి శ్రద్ధగా ఇవ్వటం. 5 ఈశ్వర పూజనం. ప్రశాంతమైన మనసుతో యథాశక్తి విష్ణు రుద్రాది దేవతల్ని పూజించటం. 6 సిద్ధాంత శ్రవణం. వేదాంతార్థాన్ని చక్కగా విచారణ చేయటం. 7 హ్రీ. వేదాల్లో చెప్పిన లౌకిక మార్గాల మీద, కృచ్చిత కర్మల మీద సిగ్గు కలిగి ఉండటం. 8 మతి. వేద విహిత మార్గాలలో శ్రద్ధని కలిగి ఉండటం. 9 జపం. యథావిధిగా గురువు చేత ఉపదేశించబడి వేద విరుద్ధం కాని మంత్రాల్ని ఉపాసించటం. ఈ జపం 2 విధాలు. వాచకం, మానసికం అని. మానసం అంటే మనస్సులో ధ్యానించేది. వాచకం 2 రకాలు. 1 గట్టిగా మంత్రాన్ని జపించటం, 2 పెదవులు కదిలిస్తూ చిన్న ధ్వనితో జపించటం. వీటిలో ఈ రెండిటికన్నా మానసిక జపం ఉత్తమమైనది. 10 వ్రతం.
నియమపూర్వకంగా వేదోక్తమైన కర్మల్ని విధి నిషేధాల్ని ఆచరించటం. 3 ఆసనాలు 8. 1 శస్త్రికాసనం, 2 గోముఖాసనం, 3 పద్మాసనం, 4 వీరాసనం, 5 సింహాసనం, 6 భద్రాసనం, 7 ముక్తాసనం, 8 మయూరాసనం అని. 1 శస్త్రికం, 2 పాదాల్ని మోకాలకి తొడలకి మధ్యలో వేసి స్థిరంగా కూర్చోవటం. 2 గోముఖం, కుడి చీలమండని ఎడమవైపు, ఎడమ చీలమండని కుడివైపు గోముఖంలాగా ఉండాలి. ఇదే గోముఖాసనం. 3 పద్మాసనం, తొడల మీద కుడి పాదాన్ని ఎడమవైపు, ఎడమ పాదాన్ని కుడివైపు వేసి 2 చేతుల్ని వెనుక నుంచి తెచ్చి చేతి వేళ్లతో తొడవైపు వేసిన పాదాల బొటన వ్రేళ్ళని తాకాలి. ఇది సర్వపూజితం. 4 వీరాసనం, ఇక మరో తొడ మీద వేసి 2వ పాదాన్నితో తొడ క్రింద వేసి కూర్చుంటే అది వీరాసనం. 5 సింహాసనం, కుడి మడమని చీలమండతో కుడిదానితో ఎడమదాన్ని పట్టుకొని చేతుల్ని మోకాళ్ళ మీద ఉంచి వ్రేళ్ళు చాపి ఏకగ్రంగా నాసికాస్త్రాన్ని చూస్తూ ఉండాలి. ఇదే సింహాసనం. 6 సిద్ధాసనం, మేడ్రానికి పైభాగాన్ని దక్షిణ యోని భాగాన్ని అనగా లింగ గుదాల మధ్య ప్రాంతం తొక్కిపట్టి స్థిరంగా కూర్చొని భ్రూమధ్యంలో మనస్సుని స్థిరంగా ఉంచటమే సిద్ధాసనం. 7 భద్రాసనం, చీలమండలిని వృషణాలకు క్రిందుగా సీవని ప్రక్కలందు ఉండాలి. పాదాల పార్శ్వాల్ని చేతులతో గట్టిగా కదలకుండా పట్టుకోవాలి. ఇదే భద్రాసనం. 8 ముక్తాసనం, కుడివైపు సేవనిని ఎడమ చీలమండతో, ఎడమవైపు సేవనిని కుడి చీలమండతో నొక్కి పెడితే అది ముక్తాసనం అవుతుంది. 9 మయూరాసనం, 2 అరచేతులతో భూమిని నొక్కిపెట్టి మోచేతుల్ని నాభికి ఇరుప్రక్కలా ఉంచి తలని పాదాల్ని పైకెత్తి నేలకు తగలకుండా ఆకాశంలో కర్రలా ఉంటే దాన్ని మయూరాసనం అంటారు. ఇది సకల పాపాల్ని పోగొడుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న రోగాలన్నీ నశిస్తాయి. విషం కూడా జీర్ణమైపోతుంది. ఈ ఆసనాలు వేసే శక్తి లేనివారు ఏ ఆసనం వేస్తే సుఖంగా ఉంటాడో ఆ ఆసనం వేసుకోవచ్చు. ఎవడైతే ఆసన జయాన్ని పొందుతాడో వాడి చేత ఈ జగత్తంతా జయింపబడుతుంది. ఈ విధంగా యమ నియమ ఆసనాల్ని అభ్యాసం చేసేవాడే ప్రాణాయామాన్ని ఆచరించాలి. దీనివల్ల నాడులు పరిశుభ్రం అవుతాయి. తరువాత శాండిల్య మహర్షి అథర్వణ మునిని ఇలా ప్రశ్నించాడు. స్వామి, ఏ ఉపాయం వల్ల నాడులు శుద్ధవుతాయి? అసలు నాడులెన్ని? అవి ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి? ఈ వివరమంతా బోధించండి అని. అథర్వుడిలా చెబుతున్నాడు. మానవ శరీరం సాధారణంగా 96 అంగుళాల ప్రమాణంలో ఉంటుంది. ఈ శరీరం కన్నా అతడి ప్రాణం 12 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఉన్న ప్రాణాన్ని అగ్నితో సమంగా తక్కువ కాకుండా ఎవడు అభ్యాసం చేస్తాడో వాడే యోగి పుంగవుడవుతాడు. మానవులకి వారి శరీర మధ్య భాగంలో శిఖస్థానం మేలిమి బంగారంలాగా త్రికోణాకారంలో ఉంటుంది. అది చతుష్పాదాల జీవులకి చతురాస్రాకారంలో, పక్షులకి వృత్తాకారంలో ఉంటుంది. దాని మధ్యలో సన్నగా పవిత్రమైన ఒక అగ్నిశిఖ ఉంటుంది. గుదం అనగా మల విసర్జన ద్వారం కన్నా 2 అంగుళాలు పైన, మేడ్రం అనగా లింగం కన్నా 2 అంగుళాలు దిగువన ఉన్న ప్రదేశాన్నే మనిషి శరీరంలో మధ్య భాగం అవుతుంది. చతుష్పాద జంతువులకి హృదయ స్థానం వాటి శరీర మధ్య భాగం ఉంటుంది. పక్షులకి పొట్ట స్థానమే వాటి శరీర మధ్య భాగం అవుతుంది. మానవ శరీరంలోని మధ్య భాగం 9 అంగుళాలు ఉంటుంది. ఇది 4 అంగుళాల ఎత్తు, వెడల్పు కలిగి అండాకృతిలో క్రమంగా ఉంటుంది. దాని మధ్యలోనే నాభి అనగా బొడ్డు ఉంటుంది. ఆ నాభి స్థానంలో ద్వాదశార అనగా 12 రేకులు చక్రం ఒకటి ఉంటుంది. ఆ చక్రం మధ్యలోనే పాపపుణ్యాలతో ప్రేరణ పొందిన జీవుడు తిరుగుతూ ఉంటాడు. సాలిగూడు మధ్యలో ఉన్న సాలిపురుగులాగా జీవుడు ప్రాణంతో ఆ ప్రాంతంలోనే సంచరిస్తుంటాడు. ఈ విధంగా శరీరంలో జీవుడు ప్రాణాన్ని ధరించి ఉంటాడు. ఈ నాభికి అడ్డుగా పైకి క్రిందకి ఉన్న స్థానాన్ని కుండలిని అంటారు. ఈ కుండలిని శక్తి అష్టప్రకృతి రూపిణి. అది 8 గుండ్రాలుగా చుట్టుకుని ఉంటుంది. లోపల జరిగే వాయు సంచారాలకి అనుగుణంగా జలాన్ని, అన్నాది ఆహార పదార్థాల్ని అంతటా ప్రక్క భాగాల్లో నిరోధించి తన ముఖంతో యోగకాలంలో బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించి ఆపానంతో అగ్నిలా ప్రకాశిస్తుంటుంది. ఆ కుండలినీ శక్తి హృదయాకాశంలో మహాజ్వలమైన
జ్ఞానరూపంగా ఉంటుంది. ఇలా శరీరం మధ్యలో ఉన్న కుండలిని ఆశ్రయించుకుని ముఖ్యంగా 14 నాడులున్నాయి. 1 ఇడ, 2 పింగళ, 3 సుషుమ్న, 4 సరస్వతి, 5 వారుణి, 6 పోష, 7 హస్తజిహ్వ, 8 యశస్విని, 9 విశ్వోదరి, 10 కుహువు, 11 సంఖిని, 12 పయస్విని, 13 ఆలంబుస, 14 గాంధారి అనేవి. ఈ నాడుల్లో సుషుమ్న, విశ్వధారిణి అనే నాడులు మోక్షప్రదమైనవని పండితులు చెబుతారు. సుషుమ్న నాడి ఇది గుదానికి వెనుక భాగంలో వీణాదండాన్ని అనగా వెన్నుముకని ఆశ్రయించి పైకి వెళ్ళి తల మీద ఉన్న బ్రహ్మరంధ్రం దాకా వ్యాపించి ఉంటుంది. ఈ సుషుమ్నకి ఎడమవైపున ఇడా నాడి, కుడివైపున పింగళా నాడి ఉన్నాయి. ఇడా నాడిలో చంద్రుడు, పింగళా నాడిలో సూర్యుడు నిత్యం సంచరిస్తూ ఉంటారు. చంద్రుడు తమో అనగా చీకటి రూపుడైతే సూర్యుడు రజోరూపుడు. రవి విషభాగుడైతే చంద్రుడు అమృతభాగుడు. వీరిద్దరే కాలాన్ని అంతం చేస్తుంటారు. సుషుమ్నా నాడి కాలాన్ని భక్షించేది. ఈ సుషుమ్నాకి వెనుక భాగంలో సరస్వతి, కహువు అనే నాడులున్నాయి. యశస్వని, కహువు నాడుల మధ్యలో వారుణి నాడి ఉంటుంది. ఇక పోష, సరస్వతి నాడుల మధ్యలో పయస్వని నాడి ఉంటుంది. అలాగే గాంధారి, సరస్వతి నాడుల మధ్యలో యశస్వని నాడి ఉంది. సుషుమ్నా నాడి పూర్వభాగంలో మేడ్రం, చివర కహువు నాడి ఉంటుంది. కుండలినికి దిగువగా కొంచెం పైన వారుణి నాడి ఉంది. ఇక యశస్విని అనే నాడి కుండలిని నుంచి పాదం చివరి బొటనవ్రేలు వరకు ఉంటుంది. పింగళ నాడి కుండలి నుంచి బయలుదేరి పైన కుడిముక్కు చివరి వరకు ఉంటుంది. ఈ పింగళకి వెనుక ఎడమ కంటి చివరి వరకు పోషా నాడి, ఎడమ చెవి చివరి వరకు యశస్విని నాడి, జిహ్వ అనగా నాలుక పై వరకు సరస్వతి నాడి ఉంటాయి. అలాగే ఎడమ చెవి చివరి వరకు సంఖినా నాడి పైకి వ్యాపించి ఉన్నది. అలాగే ఎడకు ఎడమవైపు ఎడమ కన్ను వరకు గాంధారి నాడి ఉన్నది. శరీరంలోని అపాన మూలం నుంచి పైకి వెళ్ళేది అలంబుస నాడి. ఇలా ఈ 14 నాడుల్లో మరికొన్ని ఇతర నాడులుంటాయి. అవి ఎలా ఉంటాయంటే, రావి ఆకు మీద గీతలు ఎలా ఒకదాని నుండి మరొకటి వ్యాపించి ఉంటాయో అదేవిధంగా శరీరంలోని ఈ నాడులు కూడా ఒకదాని నుంచి మరొకటి వ్యాపించి ఉంటాయి. ఈ నాడులన్నిటిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలనే ప్రాణవాయువులు, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయాలనే ఉప ప్రాణవాయువులు సంచరిస్తూ ఉంటాయి. 1 ప్రాణవాయువు నోరు, ముక్కు, గొంతు, నాభి, పాదాల బొటనవ్రేళ్ళు, ఊర్ధ్వ భాగాల్లో సంచరిస్తూ ఉంటాయి. 2 వ్యానవాయువు ఇది చెవులు, కళ్ళు, కటి, చీలమండలు, ముక్కు, స్నిగ్ధ ప్రదేశాలలో వ్యాపిస్తుంది. 3 అపాన వాయువు ఇది గుదం, మేఢ్రం, ఊరువులు, మోకాళ్ళు, పొట్ట, వృషణాలు, మొలభాగం, పిక్కలు, నాభి, గుద ప్రదేశంలోని అగ్నాగారాల్లో వ్యాపిస్తుంది. 4 ఉదాన వాయువు ఇది శరీరంలోని అన్ని సంధి ప్రదేశాల్లో, పాదాల్లో, హస్తాల్లో సంచరిస్తూ ఉంటుంది. 5 సమాన వాయువు ఇది శరీరంలోని సర్వావయవాలలో వ్యాపించి ఉంటుంది. ఈ వాయువు శరీరంలో మానవుడు తిన్న అన్నాన్ని, తాగిన రసాల్ని అగ్నితో సహా వ్యాపింపజేస్తుంది. ఈ విధంగా ఈ సమాన వాయువు శరీరంలో ఉన్న 72,000 నాడీ మార్గాల్లో సంచరిస్తూ అగ్నితో కలిసి సాంగోపాంగంగా శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఇక నాగాది ఉపవాయువులు 5 చర్మం, ఎముకలు లాంటి వాటిలో వ్యాపించి ఉంటాయి. ఉదరం మధ్యలో ఉన్న ప్రాణం కడుపులోకి చేరిన అన్నాన్ని, రసాన్ని వేరు చేస్తుంది. అది అగ్నికి పైన జలాన్ని అనగా రసాన్ని, ఆ జలానికి పైన అన్నాన్ని ఉంచి స్వయంగా అపాన్నాన్ని పొంది దానితో కలిసి సంచరిస్తుంది. ఈ విధంగా శరీరం మధ్యలో ఉన్న అగ్ని ప్రాణం అనగా వాయువుతో రక్షించబడి అపానంతో కలిసి మెల్లగా శరీరం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఆ అగ్ని తన జ్వాలలతో కోష్ట అనగా ఉదరం మధ్యలో ఉన్న జలాన్ని బాగా వేడి చేస్తుంది. దీనివల్ల మానవుడు తిన్న కూరలు, ఇతర ఆహార పదార్థాలు అన్నంతో సహా ఆ వేడికి బాగా ఉడికిపోతాయి. ఇలా ఉడికి పదార్థాల నుంచి చెమట, మూత్రం, మలం, జలం, రక్తం, వీర్యం లాంటి రసాలని ప్రాణం వేరు చేస్తుంది. ఈ విధంగా ప్రాణం తాను వేరు చేసిన రసాల్ని సమాన వాయువు ద్వారా శరీరంలోని అన్ని భాగాల్లోకి వ్యాపింపజేస్తుంది. ఇలా ఈ ప్రాణం శ్వాసరూపంలో శరీరంలో సంచరిస్తుంది.
మానవుడు తన శరీరంలోని 9 రంధ్రాల ద్వారా గాలిని, మలమూత్రాలని విసర్జిస్తూ ఉంటాడు. 1. ప్రాణవాయువు, ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తుంది. 2. అపాన వాయువు, ఇది మలమూత్రాలని విసర్జింపజేస్తుంది. 3. వ్యానవాయువు, ఇది గ్రహించటం, వదలటం లాంటి పనుల్ని చేస్తుంది. 4. ఉదాన వాయువు, శరీరాన్ని పైకెత్తటం లాంటి పనుల్ని చేస్తుంది. 5. సమాన వాయువు, శరీరాన్ని పోషించే పని చేస్తుంది. ఇక ఉపవాయువులైన 1. నాగవాయువు, త్రేనుపుల్ని. 2. కూర్మవాయువు, కళ్ళు మూసుకోవటం, తెరవటం లాంటి కర్మల్ని. 3. కూర్మవాయువు, తుమ్మటం. 4. దేవదత్త వాయువు, ఆవలించటం. 5. ధనుంజయ వాయువు, శ్లేష్మాదుల్ని కలిగించటం. ఈ విధంగా నాడీ స్థానం, వాయుస్థానం అవి చేసే పనులు బాగా తెలుసుకుని సాధకుడు నాడీ సంధానాన్ని చేయాలి. యమనియమాల్ని ఆచరించిన మానవుడు అన్ని సంఘాలని వదిలిపెట్టి మంచి విద్యల్ని చదివి స్వధర్మరతుడై కోపాన్ని జయించి గురుసేవ పరాయణుడు కావాలి. అలాగే తన ఆశ్రమానికి చెప్పబడ్డ ధర్మాన్ని ఆచరిస్తూ మంచి నీరు, ఫలాలు ఉన్న వనానికి చేరుకోవాలి. అక్కడ బ్రహ్మఘోష కలిగింది, స్వధర్మ నిరతులైన వేదవేత్తలతో ఉన్నది, ఫల కందమూలాల పుష్పాలతో సంపూర్ణమైనది అయిన అందమైన ప్రదేశంలో కానీ, దేవాలయం, నదీ తీరం లేక గ్రామం, నగరంలో కానీ మంచి వందాన్ని అనగా స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ గృహం ఎలా ఉండాలంటే మరీ ఎత్తు ఎక్కువ, అలాగని తక్కువ లేకుండా ద్వారం ఉండాలి. గోమయంతో అలకబడి ఉండాలి. అన్ని రకాలుగా రక్షణ కలిగి ఉండాలి. అలాంటి స్థానాన్ని నివాసంగా చేసుకొని నిత్యం వేదాంత శ్రవణం చేస్తూ యోగాన్ని ప్రారంభించాలి. సాధకుడు ముందుగా వినాయకుడిని పూజించి తన ఇష్టదేవతకి నమస్కరించి పూర్వం చెప్పిన ఏదో ఒక ఆసనంలో స్థిరంగా కూర్చోవాలి. తూర్పు లేక ఉత్తరముఖంగా మొత్తం ఆసనం మీద సుఖంగా కూర్చోవాలి. తన కంఠాన్ని, తలని నిటారుగా ఉంచి కనుబొమల మధ్య దృష్టిని నిలిపి ఆ మధ్య భాగంలో చంద్రబింబాన్ని దర్శిస్తూ అనగా భావనతో తన కళ్ళతో అందులోని అమృతాన్ని త్రాగాలి. తరువాత 12 మాత్రల కాలం అనగా ఎడమనాడితో గాలిని పూరించి ఉదరంలో జ్వాలలతో కూడి రేఫ బిందువుతో ఉన్న అగ్నిబీజం రంని ధ్యానించాలి. తిరిగి పింగళ అనగా కుడిముక్కుతో పీల్చిన గాలిని రేచకం చేయాలి అనగా వదిలిపెట్టాలి. ఇదే విధంగా తిరిగి పింగళతో పూరించి కుంభకం చేసి తిరిగి ఇడాతో రేచనం చేయాలి. ఇదే విధంగా ప్రతిరోజు 3 సంధ్యల్లో 6 సార్లు చొప్పున 3 నుంచి 4 నెలల ప్రాణాయామాన్ని ఆచరిస్తే సాధకుడికి నాడీ శుద్ధి జరుగుతుంది. ఈ శుద్ధి వల్ల శరీరం తేలికగా ఉండటం, ఆకలి బాగా వృద్ధి చెందటం, తేజస్సు కలగటం, నాదం వినబడటం లాంటివి జరుగుతాయి. ప్రాణాయామం అంటే ప్రాణ అపాన సమానాల కలయికే. ఇది రేచక, పూరక, కుంభకాలని 3 విధాలుగా ఉంటుంది. ఈ 3 అకార, ఉకార, మకారాలనే అక్షరాలకి ప్రతీకలు. అందుకే ప్రణవమే అనగా ఓం ప్రాణాయామంగా చెప్పబడింది. పద్మాసనం మీద కూర్చున్న పురుషుడు తన నాసాగ్ర భాగంలో చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు అతడికి అకారమూర్తి ఎర్రటి శరీరం కలిగి హంసవాహినిగా దండహస్త బాల అయిన గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది. అలాగే ఉకారమూర్తి తెల్లటి కాంతి కలిగి తార్క్ష్యవాహినిగా యువతిగా చంద్రహస్త అయిన సావిత్రిగా దర్శనమిస్తుంది. మకారమూర్తి నల్లటి వర్ణం కలిగింది, వృషభ వాహనాన్ని ఎక్కింది, వృద్ధ త్రిశూలధారిణి అయిన సరస్వతిగా దర్శనమిస్తుంది. ఇలా అకార, ఉకార, మకారాలకి కారణమైన ఏకాక్షరమే పరమజ్యోతి ప్రణవం. సాధకుడు ఆ జ్యోతినే ధ్యానించాలి. సాధకుడు ఇడానాడి అనగా ఎడమ ముక్కుతో బయటి గాలిని పూరించి 16 మాత్రల కాలం అకారాన్ని భావిస్తూ అలా పూరించిన వాయువుని 24 మాత్రల కాలం ఉకారాన్ని ధ్యానిస్తూ కుంభకం చేయాలి. తిరిగి ఆ కుంభించిన వాయువుని 32 మాత్రలు మకారాన్ని ధ్యానిస్తూ రేచకం చేయాలి. ఆసనంలో కూర్చుని దృఢంగా ఉన్న యోగి మనసుని తన వశంలో ఉంచుకొని హితంగా భుజించాలి. సుషుమ్నా నాడిలో ఉన్న మలాన్ని ఎండింప చేయటానికి పద్మాసనంలో కూర్చొని గాలిని పూరించి యథాశక్తిగా దాన్ని కుంభకం చేసిన దాన్ని పింగళ అనగా సూర్యనాడి ద్వారా రేచనం చేయాలి. తిరిగి సూర్య అనగా పింగళ నాడితో పూరించి కుంభకం చేసి దాన్ని చంద్ర అనగా ఇడానాడితో రేచనం చేయాలి. సాధకుడు ముందుగా ఇడానాడిలో ప్రాణాన్ని త్రాగాలి. నియమితమైన ఆ ప్రాణాన్ని తిరిగి పింగళనాడితో రేచకం చేయాలి.
తరువాత పింగళా నాడితో ప్రాణాన్ని తీసుకుని బంధించి ఇడానాడితో విడిచిపెట్టాలి. ఈ విధంగా సూర్యచంద్ర నాడులతో ప్రాణాయామాన్ని అభ్యసించే వారికి వారి శరీరంలో ఉన్న నాడీ గణాలన్నీ 3-4 మాసాలకి పరిశుద్ధమవుతాయి. సాధకుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనగా అర్ధరాత్రి సమయాల్లో క్రమంగా పెంచుకుంటూ రోజుకి 80 కుంభకాలు చేయగలగాలి. ఈ అభ్యాసం తక్కువగా ఉన్నప్పుడు సాధకుడికి చెమట పడుతుంది. మధ్యస్థంగా ఉన్నప్పుడు వణుకు కలుగుతుంది. కుంభకం ఉత్తమ స్థితిని చేరుకుంటే అతడు భూమి నుంచి పైకి లేస్తాడు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్రమ కలిగి చెమట పడుతుంది. దాన్ని శరీరానికే రుద్దుకోవాలి. దానివల్ల దృఢత్వం, లఘుత్వం శరీరానికి కలుగుతుంది. ప్రాణాయామాన్ని అభ్యసించే కాలంలో పాలు, నెయ్యి భుజించటం ఉత్తమం. అభ్యాసం బాగా స్థిరమైన తరువాత ఇక నియమాలేవి పాటించక్కర్లేదు. సింహం, ఏనుగు, పెద్ద పులి లాంటి ఉగ్ర జంతువులు ఏ విధంగానైతే మెల్లమెల్లగా మానవుడికి వశమవుతాయో అలాగే అభ్యాసంతోనే ఉగ్రమైన ప్రాణవాయువు నిదానంగా సాధకుడికి వశమవుతుంది. సాధకుడు సరిగ్గా అభ్యాసం చేయకపోతే అది అతడిని బాధిస్తుంది. అందుకే సాధకుడు తొందరపడకుండా గాలిని మెల్లమెల్లగా పూరించాలి. దాన్ని మెల్లమెల్లగానే శక్తి ఉన్నంత వరకు కుంభించాలి. తిరిగి చాలా నిదానంగా రేచనం చేయాలి. ఇలా చేస్తేనే కుంభకం సిద్ధిస్తుంది. ఈ విధంగా సాధకుడు యథేష్టంగా వాయువుని ధారణ చేయటం వల్ల అతడికి ఆకలి పెరగటం, నాదం వినబడటం జరుగుతుంది. నాడీ శోధన వల్ల ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా సాధకుడు చేసిన ప్రాణాయామం వల్ల అతడి నాడీ చక్రమంతా శుభ్రమవుతుంది. ఆ కారణంగా లోపలున్న సుషుమ్నా నాడి అతడి నోరిని ఛేదించగా బయటున్న గాలి సుఖంగా అతడిలోకి ప్రవేశిస్తుంది. సాధకుడిలో గాలి మధ్యలో సంచరిస్తున్నప్పుడు అతడికి స్థైర్యం కలుగుతుంది. అలా మనసు స్థిరమైనప్పుడు మనోన్మని శైవావస్థలో ఉంటుంది. పూరకం చేసిన తరువాత చివర్లో జలాంధర బంధాన్ని చేయాలి. కుంభకం చివర్లో రేచకంలో ఉడ్డీయాన బంధం చేయతగింది. తలను క్రిందికి కుంచించి కంఠాన్ని బాగా సంకోచం చేస్తే పశ్చిమోత్తాసనం వల్ల మధ్యలో ఉన్న ప్రాణం బ్రహ్మనాడిని చేరుకుంటుంది. సాధకుడు తన అపాన వాయువుని పైకి లేపి ప్రాణవాయువుని కంఠానికి క్రిందుగా పంపగలిగితే ఆ యోగికి ముసలితనం పోయి పడుచుప్రాయం వస్తుంది. సుఖాసనంలో కూర్చుని దక్షిణ అనగా పింగళ నాడితో గాలిని బాగా పీల్చి కేశాలు, గోళ్ళు వరకు కుంభకం చేసి తరువాత ఎడమనాడి అనగా ఇడానాడితో రేచకం చేయాలి. ఇలా చేయటం వల్ల కపోల శోధన జరిగి నాడుల్లో చేరిన సకల రోగాలు నాశనమైపోతాయి. హృదయం నుండి కంఠం వరకు ముక్కుతో ధ్వని చేస్తూ మెల్లగా గాలిని పీల్చి దాన్ని యథాశక్తిగా కుంభకం చేసి అనగా ఎడమనాడితో మెల్లగా రేచనం చేయాలి. దీన్ని నడుస్తూ నిలబడి చేయాలి. ఇలా చేయటం వల్ల శ్లేష్మం పోయి ఆకలి బాగా పెరుగుతుంది. ఇక నోటితో శీత్కారపూర్వకంగా గాలిని పీల్చి యథాశక్తి కుంభించి తిరిగి ఆ గాలిని 2 ముక్కులతో రేచనం చేయాలి. దీనివల్ల ఆకలి, దప్పిక, మాంద్యం, నిద్ర అనేవి కలగవు. తరువాతది నాలికతో గాలిని స్వీకరించి యథాశక్తి కుంభించి తిరిగి ఆ గాలిని 2 ముక్కులతో రేచనం చేస్తే ఆ సాధకుడికి గుల్మం, ప్లీహం, జ్వరం, పైత్యం, ఆకలి లాంటివి నశిస్తాయి. కుంభకం అనేది 2 విధాలుగా ఉంటుంది. 1 సహిత కుంభకం, 2 కేవల కుంభకం అని. వీటిలో రేచక కుంభకాలతో ఉండేది సహిత కుంభకం కాగా అవి లేకుండా కలిగేది కేవల కుంభకం అవుతుంది. సాధకుడు తనకు కేవలం కుంభకం సిద్ధించే వరకు సహిత కుంభకాన్ని అభ్యసించాలి. కేవల కుంభకం సిద్ధించిన వాడికి ముల్లోకాల్లో అసాధ్యమైన కార్యమే ఉండదు. ఈ కేవల కుంభకం వల్ల కుండలినీ శక్తి జాగరణం అవుతుంది. ఈ విధంగా కుండలినీ జాగరణ జరిగిన నాడు ఆ సాధకుడు కొంత కృషించిన శరీరంతో, ప్రసన్నమైన ముఖంతో, నిర్మలమైన కళ్ళతో స్పష్టంగా నాదాన్ని వినేవాడుగా ప్రకాశిస్తాడు. అలాగే బిందుజయం, అగ్ని సామర్థ్యం, జీర్ణశక్తి కలిగిన వాడవుతాడు. ఇక ముద్రల గురించి తెలుసుకోవాలి. 1 వైష్ణవీ ముద్ర. అంతర్లక్ష్యంతో బయట దృష్టిని కలిగి ఉండి నిమేషం, ఉన్మేషం లేకుండా ఉన్న స్థితిని వైష్ణవీ ముద్ర అంటారు. 2 కేచరీ ముద్ర. అంతర్లక్ష్యంలో మనస్సుని విలీనం చేసి కదలని కనుపాప కలిగిన దృష్టితో బయటకు చూస్తున్నప్పటికీ చూడనట్టే ఎప్పుడూ కనబడతాడు. అన్ని తంత్రాలలో రహస్యంగా చెప్పబడ్డ ఈ ముద్రనే కేచరీ ముద్ర అంటారు. వైష్ణవీ ముద్రలో లక్ష్యం మీదే ఏకాగ్రత ఉంటుంది. దానిలో శూన్య, అశూన్యాలనేవి ఉండవు.
కేవలం తత్వపదం మాత్రమే స్మరిస్తుంది. సగం తెరిచిన కళ్ళతో స్థిరమైన మనస్సు కలిగి నాసాగ్రం మీద దృష్టి ఉంచి సూర్యచంద్రుల్ని అనగా ఇడా పింగళ నాడుల్ని అంతర్లీనం చేస్తూ చలించని భావాలు కలిగిన వాడైతే ఆ సాధకుడికి బాహ్యరూపం లేనిది, జ్యోతిరూపమైనది, దేదీప్యమానమైనది అయిన పరమతత్వం తెలుస్తుంది. ఓ శాండిల్య, ఆ తత్వానికి పరమైన వస్తువు ఒకటి ఉందని తెలుసుకో. సాధకుడు తన కనుపాపను జ్యోతిస్సులో కలిపి కనుబొమ్మల్ని కొద్దిగా పైకెత్తుతూ ఉండటం అభ్యసించాలి. దాని నుంచే కేచరీ ముద్రని అభ్యాసం చేయటం కుదురుతుంది. అప్పుడు అతడికి ఉన్మనీభావం కలగటం, తద్వారా యోగనిద్ర అనేవి ప్రాప్తిస్తుంది. యోగనిద్ర చాలా గొప్ప స్థితి. ఈ యోగనిద్ర ప్రాప్తించిన యోగికి ఇక కాలనియమం అనేదేదీ ఉండదు. శక్తి మధ్యలో మనస్సును నిలిపి, మనస్సు మధ్యలో శక్తిని నిలిపి, మనస్సుతో మనస్సుని చూసి, ఓ శాండిల్య, నీవు సుఖవంతుడివి కా. ఆత్మని ఆకాశం మధ్యలో, అలాగే ఆకాశాన్ని ఆత్మ మధ్యలో ఉంచు. ఈ సర్వాన్ని ఆకాశమయంగా చేసి ఏమీ ఆలోచించవద్దు. బాహ్యచింతన, అంతఃచింతన అసలు చేయకూడదు. ఇలా అన్ని రకాల చింతలు వదిలిపెట్టి చిన్మాత్రలోనే మనస్సుని లగ్నం చేయాలి. నిప్పులో వేసిన కర్పూరంలాగా, నీళ్ళలో వేసిన ఉప్పులాగా తత్వంలో మనస్సు లీనమవుతుంది. ఇక్కడ జ్ఞేయాన్ని ప్రతీతం చేసి సర్వజ్ఞానాన్ని మనసు అని చెబుతారు. ఇక్కడ సాధకుడికి జ్ఞానం, జ్ఞేయం రెండూ నశించాలి. మరో దారి లేదు. ఎప్పుడైతే జ్ఞేయ వస్తువు నశిస్తుందో అప్పుడే మనసు లయమవుతుంది. అలా మనస్సు లయమైనప్పుడు చివరికి కైవల్యమే మిగులుతుంది. చిత్తం అనే ఆకాశానికి యోగం, జ్ఞానం ఈ రెండే క్రమాలుగా చెప్పబడ్డాయి. ఇక్కడ యోగం అంటే చిత్తవృత్తి నిరోధం అని అర్థం. అంటే మనస్సుని ఎలాంటి బాహ్య పదార్థాల మీదకి పోనీయకుండా ఆపటం. ఇక జ్ఞానం అంటే బాగా చూడటం. అది నిరోధిస్తే మనస్సు శాంతమవుతుంది. మనస్సు స్పందన గనుక శాంతిస్తే సంసారం కూడా లీనమవుతుంది. లోకంలో సూర్యకాంతి తగ్గిపోగానే వ్యవహారాలన్నీ ముగిసినట్టుగా శాస్త్రాలు చదవటం, సజ్జన సాంగత్యం, వైరాగ్యభావం వీటి వల్ల ఇంతకు ముందున్న సంసార వృత్తుల్లో కొంత ఆసక్తి తగ్గుతుంది. అప్పుడు సాధకుడు తాను కోరిన దాన్ని ధ్యానించటం వల్ల, చిరకాలం ఏకాగ్రత వల్ల కలిగిన ఏకత్వం మీద దృఢమైన చిత్తంతో అభ్యాసం చేస్తే అతడి ప్రాణస్పందన నిరోధించబడుతుంది. సాధకుడు దీర్ఘంగా వాయువుని పూరించటం వల్ల, దృఢమైన అభ్యాసం వల్ల, శ్రమ లేకుండా ప్రాణాయామం చేయటం వల్ల, ఏకాంతంగా ధ్యానం చేయటం వల్ల అతడి మనఃస్పందనలన్నీ నిరోధించబడతాయి. ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న శబ్దతత్వాన్ని భావించటం వల్ల సాధకుడికి సుషుప్తి జ్ఞానం కలిగి ప్రాణస్పందన నిరోధించబడుతుంది. అలాగే సాధకుడు తన తాళువు మొదట్లో ఉన్న గంటికని అనగా కొండనాలుక తన నాలుకతో తాకుతూ ప్రాణాన్ని అనగా వాయువుని ఊర్ధ్వముఖంగా పంపగలిగితే అప్పుడు కూడా అతడి ప్రాణస్పందన నిరోధించబడుతుంది. ఈ విధంగా సాధకుడికి ప్రాణంలో జ్ఞాతం నశించిపోగా అతడి తాళువు ఊర్ధ్వభాగంలో ద్వాదశాంతాన్ని పొందగా అంతటి అభ్యాసం వల్ల అతడికి ఊర్ధ్వరంధ్రంలోనే ప్రాణం నిరోధించబడుతుంది. అలాగే కనుబొమల మధ్య భాగంలో తారాలోకం శాంతించగా, సంకల్పం మనసులో బంధించగా అప్పుడు కూడా ప్రాణస్పందన నిరోధించబడుతుంది. శివమైనది, జ్ఞేయాత్మకమైనది అయిన జ్ఞానం ఓంకారం. అది ఎలాంటి వికల్పాల్ని తాకకుండా ఉన్నప్పుడు కూడా ప్రాణస్పందన నిరోధించబడుతుంది. చిరకాలం మనసులో ఏకాంత ఆకాశాన్ని భావిస్తూ ఉండటం వల్ల, ఎలాంటి వాసన లేని మనస్సుతో ధ్యానించటం వల్ల కూడా ప్రాణస్పందన నిరోధించబడుతుంది. ఈ విధమైన మార్గాల ద్వారా ఇంకా ఎన్నో సంకల్పాలతో కల్పించబడ్డ వివిధ రకాల ఉపాయాల వల్ల, ఎంతోమంది గురువుల ఉపదేశాల వల్ల కూడా ప్రాణస్పందన నిరోధించబడుతుంది. ఈ విధంగా సాధకుడు ప్రాణ నిరోధం అనే అకుంచనం అనగా తాళం చెవితో కుండలిని ద్వారాన్ని తెరిచి మోక్ష ద్వారాన్ని ఛేదించాలి. సాధకుడు తన సాధన ద్వారా ఏ మార్గంలోనైతే మోక్ష ద్వారానికి చేరుకోవాలో ఆ ద్వారాన్ని తన ముఖంతో కప్పి ఉంటుంది. కుండలిని శక్తి అది ప్రసుప్తంగా అనగా నిద్రపోతూ కుటిలాకారమైన ఒక సర్పంలాగా చుట్టుకొని ఉంటుంది. అలా నిద్రపోతున్న కుండలిని శక్తిని ఎవడు నిద్రలేపుతాడో వాడు ముక్తిని పొందుతాడు. ఆ కుండలిని సాధకుడి కంఠానికి ఊర్ధ్వభాగంలో సుప్తమైతే సాధకుడికి ముక్తి కలుగుతుంది.
మూర్ఖులైన వారికి అదే కుండలిని క్రింది భాగంలో మేలుకొని బంధనాలకి కారణమవుతుంది. సాధకుడు ఇడ పింగళ మార్గాల్ని వదిలి సుషుమ్నా మార్గం ద్వారా వెళితే శ్రీ మహావిష్ణువు కొలువున్న పరమపదాన్ని చేరుతాడు. గాలికి సంబంధించిన అభ్యాసాన్నంతా సాధకుడు మనోయుక్తంగా అభ్యసించాలి. తన మనస్సుని మరో చోటికి పోనీయకూడదు. శ్రీ మహావిష్ణువుని పగటిపూట పూజించకూడదు, రాత్రి కూడా పూజించకూడదు. మరి ఎలా పూజించాలంటే పగలు రాత్రి అన్న భేదం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో పూజించాలి. జ్ఞానం పుట్టడానికి కారకమైనది 5 రకాల ప్రవాహాలు కలిగింది అయిన సుషిరం అనగా రంధ్రం ఒకటి ఉంది. అదే కేచరీ ముద్ర. ఓ శాండిల్య, నీవు ఆ ముద్రని సేవించు. అక్కడ కుడి ఎడమ అనగా పింగళ ఇడ నాడుల మధ్యలో ఉన్న గాలి మధ్యలో అది చరిస్తూ ఉంటుంది. అక్కడే కేచరీ ముద్ర ఉంటుంది. కనుక సాధకుడు ఇడా పింగళ నాడుల మధ్యలోని శూన్యాన్ని వాయువుని గ్రహించాలి. సాధకుడు ఛేదనం అనగా నాలుక క్రింది భాగాన్ని కొద్ది కొద్దిగా కోయటం, చాలనం అనగా నాలుకని బాగా సాగదీయటం, దాహకం అనగా కాల్చటం లాంటి పద్ధతుల ద్వారా తన నాలుకని 1/16 భాగాలు చేసి దృష్టిని భ్రూమధ్యంలో ఉంచి తన నాలుకని కపాల కుహరం అనగా తాళువులోకి బాగా ప్రవేశపెడితే అప్పుడది కేచరీ ముద్ర అవుతుంది. అప్పుడు అతడి జిహ్వ చిత్తం ఆకాశంలో సంచరిస్తాయి. ఆ విధంగా ఊర్ధ్వజిహ్వుడైన సాధకుడు అమృతుడవుతాడు. తన ఎడమ పాదంతో యోనిని నొక్కిపట్టి కుడిపాదాన్ని బాగా చాపి దాన్ని తన 2 చేతులతో పట్టుకొని ముక్కుతో గాలిని బాగా పీల్చి గడ్డాన్ని కంఠం ముడి దగ్గరికి చేర్చి పైకి గాలిని ధరించాలి. ఇలా చేయటం వల్ల సాధకుడికి అన్ని రకాల క్లేశాలు తొలగిపోతాయి. విషం కూడా అమృతంలాగా జీర్ణమైపోతుంది. క్షయ, గుల్మం, గుదావర్తం, జీర్ణ, చర్మాది దోషాలు తొలగిపోతాయి. ఇది ప్రాణాన్ని జయించే ఉపాయం. ఇది సకల మృత్యువుల్ని పోగొడుతుంది. సాధకుడు తన ఎడమకాలి మడమని యోని స్థానంలో ఉంచి కుడికాలిని ఎడమ తొడ మీద ఉంచి గాలిని బాగా పూరించి తన గడ్డాన్ని హృదయం మీద ఉంచాలి. తరువాత యోనిని మడిచి మనస్సు మధ్యలో యథాశక్తి ధారణ చేసి తన ఆత్మని భావించాలి. అలా చేయటం వల్ల అతడికి ప్రత్యక్ష సిద్ధి కలుగుతుంది. తరువాత బయట నుంచి గాలిని ఆకర్షించి అనగా పీల్చి దాన్ని తన ఉదరంలో ఉంచి నాభి మధ్యలో, నాసాగ్రం మీద, కాలి బొటన వ్రేలి మీద సంధ్యాకాలంలో తన మనస్సుతో ప్రాణాన్ని ధారణ చేయాలి. ఈ విధంగా చేస్తే ఆ సాధకుడు అనగా యోగి సకల రోగాల నుంచి విముక్తుడవుతాడు. అతడు తన దృష్టిని నాసాగ్రం మీద ఉంచితే వాయు విజయం, నాభిస్థానం మీద ఉంచితే సకల రోగ వినాశనం, పాదాంగుష్టం మీద ఉంచితే శరీరం తేలికపడటం లాంటి ఫలితాలు కలుగుతాయి. నాలికతో గాలిని పీల్చి ఎవడు త్రాగుతాడో వాడికి శ్రమ, దాహం, మంట అనేవి శరీరంలో కలగవు. వ్యాధులన్నీ నశిస్తాయి. ఏ బ్రాహ్మణుడైతే 3 సంధ్యల్లో గాలిని ఆకర్షించి త్రాగుతాడో అనగా ప్రాణాయామం చేస్తాడో అతడికి 3 నెలల్లో మంగళప్రదమైన వాక్శుద్ధి కలుగుతుంది. 6 నెలలు క్రమంగా సాధన చేస్తే సకల రోగాలు నశిస్తాయి. జిహ్వ అనగా నాలుకతో గాలిని తీసుకున్న సాధకుడు దాన్ని జిహ్వ మూలంలో నిరోధించాలి. ఇలా ఎవడు అమృతాన్ని త్రాగుతాడో వాడు సకల శుభాల్ని పొందుతాడు. ఎవడు తన ఆత్మతో ఆత్మని ధారణ చేసి భ్రూమధ్యాన్ని భేదించి అమృతాన్ని త్రాగుతాడో అతడు రోగాల నుంచి విముక్తుడవుతాడు. సాధకుడు తన 2 నాడులు అనగా ఇడా పింగళ నాడులతో నాభిలో, పొట్టలో 2 ప్రక్కల వాయువును ఆరోపించి ఒక్క గడియ కాలం ఉంటాడో వాడు సకల వ్యాధుల నుంచి వినిర్ముక్తుడవుతాడు. 1 నెల రోజుల పాటు త్రికాలాలలో నాలికతో గాలిని పీల్చి అమృతాన్ని ఛేదించి తొండం మధ్యలో దాన్ని ధారణ చేస్తే అలాంటి వాడికి జ్వరాలన్నీ నశిస్తాయి. అన్ని రకాల విషాలు తొలగిపోతాయి. ఎవడు నిత్యం ముహూర్త కాలమైనా సరే తన మనస్సుతో నాసాగ్రం మీద దృష్టిని నిలుపుతాడో వాడికి 100 జన్మల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. సాధకుడు తన కనుపాపుని నియమించటం వల్ల విషయ జ్ఞానం కలుగుతుంది. నాసాగ్రం మీద మనసు నిలపటం వల్ల ఇంద్రలోక జ్ఞానం కలుగుతుంది. దానికి కొంచెం క్రింది భాగంలో మనస్సుని ధారణ చేస్తే
అగ్నిలోక జ్ఞానం కలుగుతుంది. కళ్ళలో మనసుని నిలిపితే సర్వలోక జ్ఞానం కలుగుతుంది. చెవుల మీద మనసుని ధారణ చేస్తే యమలోక జ్ఞానం, చెవుల ప్రక్క భాగంలో ధారణ చేస్తే నిరతి లోక జ్ఞానం, పుష్ట అనగా వెనుక భాగంలో సంయమనం చేస్తే వరుణలోక జ్ఞానం, ఎడమ చెవిలో సంయమనం చేస్తే వాయులోక జ్ఞానం, అలాగే కంఠంలో చంద్రలోక జ్ఞానం, ఎడమ కంటిలో శివలోక జ్ఞానం, తల మీద బ్రహ్మలోక జ్ఞానం, పాదాల క్రింద భాగంలో అతలలోక జ్ఞానం, పాదాల మీద వితలలోక జ్ఞానం, జంగల మీద చిత్త సంయమనం వల్ల సుతలలోక జ్ఞానం, మోకాళ్ళ మీద మహాతలలోక జ్ఞానం, తొడల మీద రసాతలలోక జ్ఞానం, కటి ప్రదేశంలో తలాతలలోక జ్ఞానం, నాభిస్థానంలో చిత్త సంయమనం వల్ల భూలోక జ్ఞానం, హృదయం మీద సర్వలోక జ్ఞానం, హృదయం ఊర్ధ్వ భాగంలో మహర్లోక జ్ఞానం సాధకుడికి కలుగుతాయి. కంఠం మీద చిత్తాన్ని సంయమనం చేయటం వల్ల జనవలోక జ్ఞానం, కనుబొమల మధ్య తపోలోక జ్ఞానం, మూర్ధ్యం మీద సత్యలోక జ్ఞానం, అలాగే ధర్మాధర్మాల మీద సంయమనం చేస్తే అతీతానగత జ్ఞానం, జంతువుల అరుపుల మీద సంయమనం చేస్తే సర్వజంతురత జ్ఞానం, సంచిత కర్మల మీద పూర్వజన్మ జ్ఞానం, పరుల చిత్తం మీద పరచిత్త జ్ఞానం, కాయరూపం మీద చిత్తం సంయమనం చేయటం వల్ల ఇతరుల్లా మారిపోవటం, బలం మీద చిత్త సంయమనం వల్ల హనుమంతుడి లాంటి బలం కలగటం, సూర్యుడి మీద భువన జ్ఞానం, చంద్రుడి మీద తారావ్యూహ జ్ఞానం, ధ్రువుడి మీద ధ్రువగతి జ్ఞానం, స్వార్థం మీద మనో సంయమనం వల్ల పురుష జ్ఞానం, నాభిచక్రం మీద కాయవ్యూహ జ్ఞానం, కంఠకుహరం మీద ఆకలి దప్పుకులు తగ్గిపోవట, కూర్మనాడి మీద స్థైర్యం, కనుపాపల మీద స్థిర దర్శనం, కామాకాశం మీద ఆకాశ గమనం. ఈ విధంగా ఆయా స్థానాల మీద మనస్సుని సంయమనం చేయటం వల్ల ఆయా సిద్ధులు కలుగుతాయి. ప్రత్యాహారం ఇది 5 రకాలుగా ఉంటుంది. లోకంలోని విషయాల మీద అనగా ఇంద్రియ సుఖాలు సంచరించే ఇంద్రియాలని బలవంతంగా వెనక్కి లాగటం, ఏ ఏ వస్తువుల్ని చూస్తారో అవన్నీ ఆత్మే అన్న జ్ఞానాన్ని కలిగి ఉండటం, నిత్య విహితమైన కర్మఫల త్యాగం చేయటం, విషయాలన్నిటి మీద పరాజ్ముఖుడై ఉండటం, తన పాదాల బొటన వ్రేళ్ళ మీద చీలమండ, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, వాయువు, మేఢ్రం, నాభి, హృదయం, కంఠ కుహరం, తాళువు, ముక్కు, కళ్ళు, కనుబొమ్మల మధ్య ప్రాంతం, నుదురు, మూర్ధ్వం ఈ స్థానాల్లో క్రమంగా ఆరోహణ అవరోహణ క్రమంగా సాధకుడు ప్రత్యాహారం చేయాలి. ధ్యానం ఇది 2 విధాలుగా చెప్పబడింది. ఒకటి సుగుణ ధ్యానం, ఆరాధ్యమూర్తిని ధ్యానించటం. 2 నిర్గుణ ధ్యానం, ఆత్మని అలాగే నిరాకారంగా ధ్యానించటం. సమాధి జీవాత్మ పరమాత్మల ఐక్య స్థితినే సమాధి అంటారు. ఇది త్రిపుటరహితమైంది, పరమానంద స్వరూపమైంది, శుద్ధ చైతన్యాత్మకమైంది. ద్వితీయోధ్యాయ అప్పుడు శాండిల్యముని తాను 4 వేదాలు చదివినప్పటికీ బ్రహ్మ విద్యను పొందలేకపోవటంతో ఆ విద్యను గురించి తెలుసుకోవటం కోసం అధర్వణుడిని ఇలా అడిగాడు. భగవాన్, నాకు దయచేసి శ్రేయస్సును కలిగించే బ్రహ్మ విద్యను బోధించండి అని కోరాడు. అధర్వుడు చెబుతున్నాడు, శాండిల్య, బ్రహ్మం అనేది సత్యం, విజ్ఞానం అనంతం. ఈ సర్వం దేనిలోనైతే ఓతప్రాతంగా ఉందో, దేనిలోకి సృష్టి మొత్తం చేరుతుందో, దేని గురించి తెలిస్తే సర్వం తెలిసినట్లవుతుందో అదే పరబ్రహ్మం. దానికి చేతులు కాళ్ళు లేవు, కళ్ళు చెవులు లేవు, నాలుక శరీరం లేదు. దాన్ని గ్రహించడం శక్యం కాదు. అది నిర్దేశించలేనిది. వాక్యాలు దాని గురించి వర్ణించలేవు. మనస్సు గ్రహించలేదు. ఏదైతే కేవలం జ్ఞానం చేతనే తెలుసుకోబడుతుందో, ఎవరి నుంచి ప్రాచీనమైన ప్రజ్ఞ బయటపడిందో ఆ పరబ్రహ్మం ఏకం, అద్వితీయం, ఆకాశంలాగా సర్వగతం, బహుసూక్ష్మం, నిరంజనం, నిష్క్రియం, సన్మాత్రం, చిదానందైక రసం, శివం, ప్రశాంతం, అమృతం, తత్పరంగా ఉంటుంది. అలాంటి పరబ్రహ్మే నీవు. దాన్ని జ్ఞానంతోనే తెలుసుకోవాలి. ఎవడు ఒక్కడే దేవుడో, ఆత్మశక్తి ప్రధానంగా కలిగి ఉన్నాడో, సర్వజ్ఞుడు సర్వేశ్వరుడో, సర్వభూతాంతరాత్మగా ఉన్నాడో, సర్వభూతాలకి అధివాసుడో, సకల భూతాలకి కారణుడో, ఏకైక గమ్యుడో, ఎవడు ఈ విశ్వాన్ని సృష్టించి భరిస్తూ అనుభవిస్తున్నాడో అతడే ఆ పరమాత్మ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మే నీ ఆత్మలో ఉన్నాడని తెలుసుకో, విచారించకు.
ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శోకం నశించిపోతుంది. తృతీయోధ్యాయ. తరువాత శాండిల్య మహర్షి అథర్వమునిని ఇలా ప్రశ్నించాడు. మహాముని, తమరు చెప్పిన ఈ అక్షరం, నిష్క్రియం, శివం, సన్మాత్రం అయిన పరబ్రహ్మం నుంచి విశ్వం ఎలా పుడుతోంది? అది ఎలా నిలబడింది? ఆ విశ్వం ఎలా ఆ పరబ్రహ్మలో లీనమవుతోంది అని అథర్వుడిలా సమాధానం చెబుతున్నాడు. శాండిల్య, పరబ్రహ్మ నిష్క్రియం, అక్షరం అన్నమాట సత్యం. అసలు రూపమే లేని పరబ్రహ్మకి 3 రూపాలున్నాయి. 1 నిష్కలం, 2 సకలం, 3 సకల నిష్కలం అని. 1 నిష్కలం సత్యం, విజ్ఞానం, ఆనందం, నిష్క్రియం, నిరంజనం, సర్వగతం, సుసూక్ష్మం, సర్వతోముఖం, అనిర్దేశ్యం, అమృతం అయిన రూపం. 2 సకల నిష్కలం అవిద్య, మూల ప్రకృతి, మాయా, లోహిత, శుక్ల, కృష్ణ రూపంతో ఉన్న దేవుడు కృష్ణ పింగళుడైన మహేశ్వరుడే. ఇతని అనగా పరబ్రహ్మ సకల నిష్కల రూపం. ఈ సకల నిష్కల రూపుడే జ్ఞానమయుడు. యజమానుడైన నేను ఎన్నో రూపాలను ధరిస్తాను, ప్రజలను సృష్టిస్తాను అని కోరాడు. సత్యకాముడైన ఇతడు తపస్సు చేస్తుండగా అతడి నుంచి 3 అక్షరాలు పుట్టాయి. అదేవిధంగా వరుసగా 3 వ్యాహృతులు, త్రిపద గాయత్రి, 3 వేదాలు, 3 దేవతలు అనగా త్రిమూర్తులు, 3 వర్ణాలు, 3 అగ్నులు ఆవిర్భవించాయి. ఇతడే భగవంతుడు, సకలైశ్వర్య సంపన్నుడు, సర్వవ్యాపి, సకల భూతాల హృదయాలలో ఉన్నవాడు, మాయాస్వరూపుడు. ఆయనే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే రుద్రుడు, అతడే ఇంద్రుడు. సకల దేవతలు, పంచభూతాలు అన్నీ ఆ పరబ్రహ్మే. ముందున్నది, వెనుకున్నది అతడే. ఉత్తర దక్షిణలు, పైన క్రింద ఈ సర్వం అతడే. ఆత్మశక్తితో క్రీడించే అతడికి, భక్తానుకంప కలిగిన వాడికి దత్తాత్రేయ రూపానురూపమైన శరీరం ఉంది. ఆయన శరీరం వస్త్రాలు లేనిది, నల్ల కలువ లాంటి కాంతి కలిగింది, 4 బాహువులు కలది, ఘోరం కానిది, పాపాలు లేకపోవటం వల్ల ప్రకాశించేది. ఈ రూపం ఆయన సకల రూపం. అంతా విన్న శాండిల్యముని అథర్వ మహర్షిని ఇలా అడిగాడు. భగవాన్, పరబ్రహ్మం చిన్మాత్రం అని, చిదానందైక రసం అని ఎందుకు చెప్పబడుతోంది? అథర్వముని చెబుతున్నాడు. ఈ సర్వాన్ని వ్యాపించి ఈ సర్వాన్ని వ్యాపింపజేస్తున్నదే పరబ్రహ్మ. అదే ఆత్మ అని ఎందుకు చెప్పబడుతుందంటే, శబ్దధ్వని వల్ల, ఆత్మశక్తి వల్ల ఈ మహత్తుకి ఈశ్వరుడైన వాడు ఈ సర్వాన్ని తన ఆత్మశక్తితో తన ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు. అందుకే ఆ మహేశ్వరుడు దత్తాత్రేయుడయ్యాడు. ఎందుకు అయ్యాడంటే, పూర్వం అత్రి మహర్షి ఎంతో కఠోరమైన తపస్సు చేయగా భగవంతుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆయన భగవంతుడైన పరమేశ్వరుడితో, నీవే నాకు పుత్రుడిగా జన్మించు అని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు తానుగానే అత్రి దంపతులకి పుత్రుడిగా జన్మించాడు. అందుకే దత్తుడయ్యాడు. అనసూయ అత్రి మహర్షి సంతానం కనుక ఆత్రేయుడని పిలువబడ్డాడు. ఈ 2 నామాలు కలిసి దత్తాత్రేయుడుగా లోకంలో ప్రసిద్ధి చెందాడు. ఈ శబ్దం నిరుక్తిని ఎవడు తెలుసుకుంటాడో అతడికి అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవడు ఈ పరవిద్యను ఉపాసిస్తాడో అతడు సోహం అనగా సాక్షాత్తు ఆ పరబ్రహ్మే అవుతాడు. అనసూయ అత్రి పుత్రుడైన దత్తాత్రేయుడు శివుడు, శాంతుడు, ఇంద్రనీలం లాంటి శరీర వర్ణం కలిగినవాడు, ఆత్మ మాయారతుడు, దేవుడు, అవధూత, దిగంబరుడు, శరీరమంతా భస్మాన్ని పూసుకున్నవాడు, జటాజూటధరుడు, ప్రభువు, చతుర్బాహుడు, ఉదరాంగుడు, వికసించిన కమలాల్లాంటి కళ్ళు కలిగినవాడు, జ్ఞానయోగ నిధి, విశ్వానికి గురువు, యోగి, జనులకు ఎంతో ప్రియమైనవాడు, భక్తుల మీద దయావర్షాన్ని కురిపించేవాడు, సర్వానికి సాక్షి, శుద్ధులతో సేవించబడేవాడు, సనాతనుడు. ఎవరైతే దత్త భగవానుడిని ఈ విధంగా తెలుసుకొని ధ్యానిస్తాడో అతడు సకల పాపాల నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. ఇది సత్యం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 14వది అయిన శాండిల్యోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.